అభిమానిస్తున్న మంచు మనోజ్ గారు వచ్చేసారు. సో మనం బర్త్డే విషెస్ చెప్పేసి మిరాయిలో ఆయన ఎలా ఉండబోతున్నారు అనే లుక్ ని మనం ఇంకాసేపట్లో చూసేద్దాము. సో వెల్కమ్ చెప్దామా? క్రేజీ రిథమ్ ఇట్లా వస్తుంది. డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్ కంటే మీ నుంచి వచ్చే సౌండ్ బాగుండాలి. అయినో, ఎందుకంటే ఇప్పుడు ఇంకాసేపట్లో మనం మిరాయి నుంచి చూడబోతున్న మంచు మనోజ్ గారి లుక్ సౌండ్ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. Ladies and gentlemen, మీ అందరికీ నా సలాం నమస్తే. Be careful, మీకే ప్రాబ్లం గాని టచ్ చేస్తే. మంచి మంచి సినిమాలతో మంచు మనోజ్ గారు మీ మనసు దోచుకోవడమే కాదు, మీ మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడమే కాదు, సో ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాదు, యాక్చువల్లీ హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా మారి ఎన్నో 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 అద్భుతమైన మంచి పనులు చేయడం జరిగింది. సో ఇవాళ మనందరం ఎంతగానో అభిమానించే మంచు మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా మిరాయిలో ఆయన లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకాసేపట్లో చూడబోతున్నాం. ఆ లుక్ ని అన్వీల్ చేయబోతున్నాం. బ్లాక్ స్పాట్ గా మనందరినీ పలకరించడానికి మిరాయితో మన ముందుకు వస్తున్న మంచు మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అభిమానుల సమక్షంలో ఆ లుక్ ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అసలు ఇక్కడ అంతా ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ దట్ ఎల్లో షర్ట్ చెక్స్ ఫుల్ ఎవరికి వాళ్ళు వీడియోగ్రాఫర్స్ అయిపోయారు, అర్థమవుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా అరుపులు వినిపిస్తున్నాయి, బాగున్నాయి, షర్ట్ బాగుంది. యా, ఏది అటువైపోయినా సౌండ్ ఇక్కడ లేరా? గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేద్దామా? గ్రాండ్ గా బర్త్డే విషెస్ చెప్పేద్దాము, గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేద్దాము. ఇదొక అద్భుతమైన కంబ్యాక్ అని చెప్పాలి మంచు మనోజ్ గారికి. సో ఇవాళ పుట్టినరోజు బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ తాను మిరాయిలో ఎలా కనిపించబోతున్నాను అన్న లుక్ లాంచ్ లోకి విచ్చేసిన మంచు మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మౌనిక గారు కూడా విచ్చేయడం జరిగింది, సతీ సమేతంగా తను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో వారిద్దరికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ మంచు మనోజ్ గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే. ఒక్కసారి వారు కూర్చున్న తర్వాత మనం బర్త్డే విషెస్ చెప్పేసిన తర్వాత మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ అభిమానులందరూ కూడా, మంచు మనోజ్ గారి అభిమానులందరూ కూడా ఐ రిక్వెస్ట్ అందరూ మీరు మీ ప్లేసెస్ లో కూర్చోండి. ఆయన స్టేజ్ మీదకి వస్తారు, మాట్లాడతారు, మనం మాట్లాడదాం ఆయనతో. ఓకే, Ladies and gentlemen, మీ అందరికీ నా సలాం నమస్తే. I request everybody please settle down. Be careful, మీకే ప్రాబ్లం నన్ను గాని టచ్ చేస్తే. ఒక్క నిమిషం సౌండ్ ఆఫ్ చేయండి. ఒక నిమిషం. మంచు మనోజ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా ప్లీజ్ కూర్చోవాలి. ఎందుకంటే మీ అందరూ ఇప్పుడు లాంచ్ చేస్తే మనం మిరాయిలో మనందరం అభిమానించే మంచు మనోజ్ గారి లుక్ ని చూద్దాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి ఇంకాసేపట్లో మాట్లాడబోతున్నారు మనతో. సో యా,
ప్లీజ్ అందరూ మీ సీట్స్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ మీ సీట్స్ పోతాయి, నేను చెప్తున్నా. సో బెటర్ టు టేక్ యువర్ సీట్స్. అందరూ సెటిల్ డౌన్ అయితే మనం ఈ షోని స్టార్ట్ చేద్దాం, ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఐ నో సీట్ సరిపోదని, అంతమంది అభిమానులు ఉన్నారని ఇక్కడ నాకు అర్థమవుతుంది. బట్ యా, ఎస్, అందరూ కూర్చుంటే మనం స్టార్ట్ చేద్దాం. నేను కూడా మనోజ్ గారిని చూడాలి కదా. సో ఓకే ఓకే సో అలాగే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విచ్చేసిన టీజీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిపెట్ల గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ హనుమాన్ అన్న సినిమాతో సూపర్ గా మ్యూజిక్ ఇచ్చిన హరి గౌరవ్ గారు ఈ ఫిలిం కూడా మ్యూజిక్ సమకూర్చడం జరిగింది. వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ చెప్పేద్దామా బర్త్డే విషెస్? నేను 3, 2, 1 అంటాను. సో 3, 2, 1 అంటాను. దెన్ మీరు హ్యాపీ బర్త్డే చెప్పాలి. ఓకేనా? ఓకే, రెడీ? 3, 2, 1 హ్యాపీ బర్త్డే మనోజ్ గారు. ఓకే, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని గారి దర్శకత్వంలో, హరి గౌరవ్ గారి సంగీత సారథ్యంలో మిరాయ్ మనందరినీ పలకరించడానికి నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తుంది. సో మరి ఇప్పుడు మంచు మనోజ్ గారి లుక్ ని మనం చూడబోతున్నాం. బ్లాక్ స్వాడ్ ఇంకాసేపట్లో ఆ లుక్ ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థం అవుతుంది. మైక్ వెళ్ళింది అక్కడికి. యా, సో మనోజ్ గారు వాంట్ టు సే సంథింగ్. అందరికి నమస్కారం. బాగున్నారా? దయచేసి కొంచెం కూర్చోండి. మనం టీజర్ గ్లిమ్స్ చూసిన వెంటనే కిందకు వచ్చి అందరితో మాట్లాడతాను, అందరితో ఫోటోలు ఇస్తాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్లీజ్ అందరూ కూర్చోండి. ఇంకా పర్మిషన్ వచ్చేసింది కదా, అందరికీ పిక్చర్స్ ఇస్తా ఉన్నారు. ఇంకేం కావాలి మీకు? సో ఆయన బర్త్డే రోజు మీ అందరికీ గిఫ్ట్ ఇస్తున్నారు. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో ప్లీజ్ సెటిల్ డౌన్. అండ్ అలాగే మౌనిక గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి కూడా వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ బేబీకి. అండ్ అఫ్ కోర్స్ ఆ పేరెంట్స్ అయ్యి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవాళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఈ గ్లిమ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనోజ్ గారు ఇంకా ఆగేదే లేదు. దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చూడాలి నేను మంజు మనోజ్ గారిని. అఫ్ కోర్స్ వి ఆల్ న్యూ ఆయన ఎంత మంచి మనిషి అని చెప్పి. సో ఓకే, సో ఇప్పుడు పిల్లలు దేవుడు సమానం అంటారు కదా, అందుకనే ఈ గ్లిమ్స్ పిల్లలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. భైరవ్ అండ్ నిర్వాణ చేతుల మీదుగా గ్లిమ్స్ లాంచ్ అవుతుంది అలాంగ్ విత్ మంచు మనోజ్ గారి అభిమానులు అందరితో కలిసి. సో యా, పిల్లలు లాంచ్ అనగానే మీరు అందరూ కూడా ఒకసారి అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. రెడీ? చూసేద్దాం, ఫస్ట్ గ్లిమ్స్ చూసేద్దాం. Ready. So Dhairav and Nirvana, go. Dhairav and Nirvana. The Black Sword launch. The Black Sword launch. ఒక్కసారి మీరందరూ కూడా లాంచ్ అనండి. Crazy energy. Lights off. Lights off. The most dangerous force in this world.
Once more. This is about Black Sword. The most dangerous force in this world. ఎస్ ఐ నో మీ అందరికి ఎంత నచ్చేసిందో సూపర్ క్రేజీగా ఉంది ఓ ఇంకొకసారి వచ్చింది ఓకే ఓకే యా బర్త్డే The most dangerous force in this world. ఐ నో దీని తర్వాత మళ్ళీ వన్స్ మోర్ అనాలనిపిస్తుంది మీకే కాదు నాకు కూడా డెఫినెట్గా బట్ ఎస్ అఫీషియల్ ఇప్పుడు లాంచ్ అయిపోయింది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు చూడొచ్చు మీ ఫోన్స్లో డెఫినెట్గా వెళ్ళి చూడండి అండ్ క్రేజీగా ఉంది బర్త్డే రోజు మంచు మనోజ్ గారి అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు థియేటర్లో ఆయన సినిమా చూడాలి అని చెప్పి సో నాకు తెలిసి ఆ ఆకలి తీరుతుంది మిరాయితో అని అర్థమవుతుంది ఈ గ్లిమ్స్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే మీరందరూ వన్స్ మోర్ అని అరుస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఎంత ఎనర్జీని ఇచ్చింది మీ అందరికీ ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు ఆయన కోసం ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవాలి బిగ్ స్క్రీన్ మీద అని చెప్పి ఎస్ మరి ఇంతకంటే మంచి బర్త్డే గిఫ్ట్ ఉంటుందా అభిమానించే అభిమానులకి సో వారి వైపు నుంచి ఒక అమేజింగ్ గిఫ్ట్ని ఇచ్చారని చెప్పాలి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మనోజ్ గారు ఫర్ బేబీ అండ్ హ్యాపీ బర్త్డే ఇలాంటి సక్సెస్ఫుల్ బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు మాకు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మళ్ళీ మనోజ్ బ్యాక్ అని చెప్పాలి సో క్రేజీ అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మనందరికీ తెలుసు మంచి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్డా అని చెప్పాలి అది సూపర్గా మనందరికీ సినిమాలు అందిస్తూ ఉంటారు అండ్ ధమాకా లాంటి 100 crores ఫిలింని మనందరికీ అందించారు అండ్ ఇప్పుడు మిరాయితో మన ముందుకు వస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది అండ్ కార్తీక్ ఘట్టమనేని గారు నాకు తెలిసి ఆల్రౌండర్ ఆయన సినిమాటోగ్రఫీ చేయగలుగుతారు ఆయన ఎడిటింగ్ చేయగలుగుతారు ఆయన దర్శకత్వం వహించి మనందరికీ ఇలాంటి మెస్మరైజింగ్ అండ్ పవర్ఫుల్ సినిమాని అందించగలుగుతారు ఆయన దర్శకత్వంలో హరి గౌరా గారి సంగీత సారథ్యంలో తేజ సజ్జా గారు అండ్ మనందరం అభిమానించే మన మంచు మనోజ్ గారి మంచు మనోజ్ గారు మనందరినీ పలకరించడానికి మిరాయితో మన ముందుకు వచ్చేస్తున్నారు సో మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం ముందుగా టీజీ విశ్వప్రసాద్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అండ్
ఐ రిక్వెస్ట్ హరి గౌరవ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ మిరాయిలో బ్లాక్ స్వాడ్ గా మన ముందుకు వస్తున్న మంచు మనోజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఆయన మనకి సినిమాలతో పాటు ఎవరికి అవసరం ఉంటే అక్కడ కనిపిస్తూ ఉంటారు, అవసరాన్ని తీరుస్తూ ఉంటారు. సో ఎంతో సమాజ సేవ చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నారు అని చెప్పాలి. అండ్ ఆ రిక్వెస్ట్ మౌనిక గారు కూడా స్టేజ్ జాయిన్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్. So yeah, once again many happy returns of the day. Happy birthday Manoj garu. Happy birthday Manoj garu. Many happy returns of the day. Okay, so కాదు విశ్వప్రసాద్ గారు వచ్చారా? ఓకే, so one photo op first, then ఒక్క నిమిషం. యా, నేను లైట్ కట్ చేస్తున్నాను. ఓకే, సో అలాగే ఇవాళ మనోజ్ గారితో పాటు మనోజ్ గారు ఫ్రెండ్, మనందరూ అభిమానించే హీరో ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా. సో వారికి కూడా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. కోఇన్సిడెన్స్ ఏంటంటే నిన్న దేవరాలో ఆయన సాంగ్ లాంచ్ అయింది, ఇవాళ మీ ఫస్ట్ లుక్. సూపర్ అసలు. అండ్ ఫస్ట్ మనోజ్ గారిని కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాను నేను ఆ స్పీచ్. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ హరిగౌర గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్. ఒక మాట, హనుమాన్తో అంత సూపర్ హిట్ కొట్టారు, రండి ఒక మాట మాట్లాడండి. సార్, లవ్ యూ సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. అంతే, ఆయన సౌండ్ విందాం మనం అంతే. సో ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని గారు, ఆయన పిలిచే ముందు ఆయన ఏమేం పనులు చేశారో చెప్పాలి మనకి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇప్పుడు డైరెక్షన్ కూడా అనమాట. సో కంగ్రాచులేషన్స్, అదిరిపోయింది లుక్, అదిరిపోయింది అసలు. మంచు మనోజ్ గారి అభిమానులు దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నారు. హలో, హాయ్, నచ్చిందా గ్లిమ్స్? ఓకే, నేను ఫిలిం గ్రామర్ తెలుసుకుంటున్న టైంలో ఎక్కువగా చూసింది ఇన్నే. సో ఈరోజు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ పార్ట్ ఆఫ్ మిరాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అన్న. వెల్కమ్ బ్యాక్ టు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈగర్లీ వెయిటింగ్ తెలుసా, వీళ్ళందరూ వన్స్ మోర్ అని నాకు తెలిసి చాలా రేర్గా అరుస్తూ ఉంటారు, బట్ అది జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని చూడాలని అలా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఆ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ ఈ సినిమా అనిపిస్తుంది. అగైన్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపిస్తుంది. మామూలుగా లేడీ లక్ అంటాం, లేడీ లక్తో పాటు బేబీ లక్ కూడా ఉందన్నమాట. సో ఉస్తాద్తో ఆఫ్ కోర్స్ బుల్లితెరతో మమ్మల్ని అందరినీ పలకరించారు. అండ్ మిరాయ్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ అంటే అడ్రస్ యువర్ ఫ్యాన్స్, నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఆస్క్ దట్. అండ్ ఇవాళ ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా.
ఫస్ట్ ఓకే ఫస్ట్ విల్ ఫినిష్ ద స్పీచ్ అండ్ దాని తర్వాత విల్. అందరికి నమస్కారం. I love you all. Thank you. ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. 8 సంవత్సరాలు థ్యాంక్ యూ. ఈరోజుతో ఆల్మోస్ట్ 8 years అయింది నేను మళ్ళీ వెండి తెరపైకి రావడం జరిగి. ఎన్నాళ్ళు మీతో దగ్గర ఉండాలని సోషల్ మీడియా ద్వారాలోనో లేక ఒక ఈవెంట్ ద్వారా ఒక స్పీచెస్ ద్వారా మీకు ఏదో విధంగా దగ్గర ఉండాలని దగ్గర ఉంటూనే ఉన్నాను నేను. కానీ మెయిన్గా సినిమా అనేదే నా మెయిన్ అమ్మ సినిమా. సో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది సినిమా వల్లే. అండ్ నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి, అండ్ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఆ పని. కేవలం డబ్బు కోసం కాదు. ఆ సినిమా నచ్చి ఆ స్టోరీ నచ్చి ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా ప్యాటర్న్స్ చూసుకుంటూ వెళ్ళాను. అలాగే 8 సంవత్సరాల్లో లాస్ట్ 3-4 yearsగా నేను మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను. సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం, నాకు నచ్చితే అదేదో జరగకపోవడం, సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది నాకు అది నచ్చకపోవడం. సో నిరాశపడ్డాను, వేచి చూశాను. ఓపిక అంటే ఏంటో తెలుసుకున్నాను, దాని విలువేంటో నాకు తెలిసింది. తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ ఘట్టమనేని గారు వచ్చారు. అండ్ ముఖ్యంగా తేజ సజ్జాకి థ్యాంక్ యూ చెప్పాలి. తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యన్న, ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి, ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కార్తీక్ నరేట్ చేయడం, అదిరిపోయే స్క్రిప్టు. ఇది Part 1 Part 2లో వస్తుంది. ఈ సినిమా April 18th 2025 విడుదల. అండ్ థ్యాంక్ యూ. సో ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఇది అశోకుడు అన్నోన్ 9 పుస్తకాల గురించి. అండ్ ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకే మరెన్నో సక్సెస్ మీట్లకి గొప్ప మీటింగ్స్కి మనం కలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా మిత్రుడు తారక్, దేవరారి నా సాంగ్ రిలీజ్ అయింది, అదిరిపోయింది. అండ్ విషింగ్ హిమ్ వెరీ 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 హ్యాపీ బర్త్డే. నువ్వు ఎక్కడున్నా చల్లగా హ్యాపీగా ఉండు బాబాయ్. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు భక్త కన్నప్ప టీం కూడా నా బర్త్డే సందర్భంగా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు టీజరు. అండ్ మా అన్నకి వాళ్ళ టీంకి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈరోజు నేను ప్రతి ఇయర్ మిస్ అయ్యేది ఎవరినంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని దీవెనలు మా మీద ఉండాలని, ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. నాకు, నా కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి, మన అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి. మీ ఇష్టదేవాల ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వందే మాత్రం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే తారక్ గారి గురించి ఒకటి అనుకున్నాం. ఓకే, కూల్. థ్యాంక్ యూ. సో గ్లిమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి ఇదన్న. ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచొస్తూ ఉంటే ఇట్స్ లైక్ పూనకాలే టైప్లో అని అనిపించింది. ఫర్ యూ ఎలా అనిపించింది మీ రియాక్షన్? లైక్ అంటే నా గురించి నేను ఎలా చెప్పుకుంటాను భయ్య. డైరెక్టర్ గారు ఎరగదీశారు. అండ్ బ్రో మీరు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎరగదీశారు. అండ్ ఎస్పెషలీ ముఖ్యంగా ఈరోజు మనతో లేరు విశ్వప్రసాద్ గారు. ఇందాక వచ్చారు, కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. సో విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా స్ట్రాంగ్ టీమ్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, టెక్నికల్ టీం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మచ్చా ఇది జస్ట్ గ్లిమ్స్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. I love you all. Again, happy birthday
అండ్ థ్యాంక్ యూ మనోజ్ గారి అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ 18th April 2025లో మిరాయ్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. బిఫోర్ దట్ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే. కేక్ని తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీదకి. సో మరి ఈ బర్త్డేతో మొదలైంది ఈ గ్లిమ్స్. ఇలానే ఎన్నో సక్సెస్లు మంచు మనోజ్ గారు చూడాలని, బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ మనందరికీ ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఎస్, కేక్ని తీసుకోనండి, ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము. సో బ్లాక్ స్వాడ్ గా మనందరినీ పలకరించబోతున్నారు 18th April 2025 నా మిరాయితో. So once again, many happy returns of the day, Manchu Manoj garu. So ఒకసారి మీరు అందరూ హ్యాపీ బర్త్డే అందరూ వీడియోలో. సో హ్యాపీ బర్త్డే మంచు మనోజ్ గారు. సో ఇలానే ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి సినిమాల్ని మనందరికీ ఇస్తూ మంచి సక్సెస్ని ఆయన పొందాలని, ఇలానే ఎప్పుడు ఆయన హ్యాపీగా ఉండాలని, బోలెడని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మనకు అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మంచు మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారి అభిమానులందరికీ మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది జస్ట్ గ్లిమ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Bye.